హలో ఆల్, వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. నేను కృష్ణ. ఈరోజు టాపిక్ వచ్చేసి త్రివిక్రమ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. త్రివిక్రమ్ ఫస్ట్ మూవీ నువ్వే నువ్వే. ఈ మూవీలో కామెడీ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ కథ కానీ, డైలాగ్స్ కానీ త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయితే అయ్యింది. త్రివిక్రమ్ సెకండ్ మూవీ అతడు. ఈ మూవీలో కథే హీరో. మన హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, సెంటిమెంటల్ సీన్స్ అయితే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అలాగే మన మహేష్ బాబు యాక్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ గారి థర్డ్ మూవీ జల్సా. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించడం జరిగింది. ఆయన కామెడీ టైమింగ్ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అండ్ ఇలియానా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. అండ్ కథ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, ఎలివేషన్స్ బాగుంటాయి. మొత్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. ఫోర్త్ మూవీ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ మహేష్ బాబు ఫిలిమ్స్లో ఈ మూవీ ఇంత బాగుంటుంది. అసలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఏ హీరో సెట్ గాడు అనేలా పర్ఫామ్ అయితే చేయడం జరిగింది. కథ బాగుంటుంది. ఈ కథలో దేవుడు అనే కాన్సెప్ట్కి అందరూ త్వరగా కనెక్ట్ అవ్వలేదప్పుడు. సో అలా అని సినిమాని పట్టించుకోలేదు జనాలు. లేకపోతే ఈ సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడాల్సిన మూవీ ఇది. ఫిఫ్త్ మూవీ జులై. ఈ మూవీలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంటెలిజెన్స్ క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్లో అటు ఇటు ఏమైనా సినిమా మొత్తం తేడా కొట్టేస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ని ఛాలెంజింగ్గా తీసుకొని పర్ఫార్మెన్స్ అయితే బద్దలైపోయింది అల్లు అర్జున్ది. సో సినిమా అంత బాగా రావడానికి కారణం అల్లు అర్జున్ ముఖ్య కారణం అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో కామెడీ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కానీ బాగా పేలాయి. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. సిక్స్త్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది. ఈ మూవీలో కథ బాగుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ నదియా మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ పవన్ కళ్యాణ్ మరియు సమంత మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ మరియు బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే హైలైట్ ఈ మూవీకి. మొత్తంగా ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను అయితే తిరగరాసి ఇండస్ట్రీ హిట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో నిలిచింది. త్రివిక్రమ్ గారి సెవెంత్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ మరియు అల్లు అర్జున్ మధ్య వచ్చే ఫాదర్ సెంటిమెంట్ బాగుంటుంది. ఇంకా బ్రహ్మానందం మరియు ఆలీ కామెడీ సీన్స్ అండ్ ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్సులు ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. త్రివిక్రమ్ ఎయిత్ మూవీ నితిన్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇదేం చెప్పుకోవాలి. నితిన్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. సమంత పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అండ్ పెన్ పవర్ ఈ మూవీలో మనకు తెలుస్తుంది. అండ్ స్మాల్ రోల్లో నటించిన అనుపమ ఈ మూవీలో ఎరగదీసని చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నైన్త్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఈ సినిమాకి వచ్చిన హైప్తో జస్ట్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేది. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డు అయితే పడిండేది. సో కథ బాగాలేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. సో ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ సాంగ్స్ ఒకటే ప్లస్ అని చెప్పాలి ఈ మూవీలో. 10th మూవీ అరవింద సమేత. ఫ్లాప్ మూవీ తర్వాత ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసితో రాసినట్టున్నారు మన గురూజీ. అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అయితే తెరకెక్కించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే వర్డ్కి నిర్వచనంలో ఉంటుంది. అరవింద సమేతలో ఫస్ట్ ఫైటే క్లైమాక్స్ ఫైట్లో డిజైన్ చేశారు మన గురూజీ గారు. అసలు అదైతే కళ్ళు చెదిరే ఫైట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కథ బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్లు బాగుంటాయి. గురూజీ డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. ఆ వార్నింగ్ సీన్స్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. అండ్ డ్యాన్సులు ముఖ్యంగా అద్దిరిపోయాయి ఈ సినిమాలో. త్రివిక్రమ్ గారి 11th మూవీ అల వైకుంఠపురంలో. అల్లు అర్జున్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. ఈ మూవీ కొత్త ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీకి బలం కథ మరియు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎంత సెటిల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. అండ్ డ్యాన్సెస్ అయితే మామూలుగా లేవు. చాలా వైరల్ అయిపోయాయి. సెలబ్రిటీల నుంచి గల్లీలో ఉండే పిల్లోడి దగ్గరికి ప్రతి ఒక్కరు ఇమిటేట్ చేయడం జరిగింది. ఆ రేంజ్లో ఇంపాక్ట్ అయితే ఇచ్చాడు మన బన్నీ. అండ్ నెక్స్ట్ 12th మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12కి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫస్ట్ వీక్లోనే 200 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. సో చూడాలి మరి ఎలాంటి హిట్ అవుతుందో. సో ఇవి ఫ్రెండ్స్ త్రివిక్రమ్ గారు ఇప్పటివరకు చేసిన మూవీస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.